దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 5 నుండి 8 వచనములు ధ్యానం చేద్దాం. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనొచ్చు బహు ధనము గలవారు కలరు. ఒకటి ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఒకసారి మనము గ్రహిద్దాం. వాక్యాలను పరిశీలన చేయగా మన నోటి మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానము ఎలాగో ఉండాలి అన్నదాన్ని తెలియజేస్తున్నాయి. దేవుని భయం కలిగి వారు యథార్థంగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. మరి ఆయన ఎదుట మనం ఎప్పుడు కూడా యథార్థం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి జీవించాలి. అయితే దేవుని భయం లేనటువంటి వారు మాత్రము వారికి నచ్చినటువంటి త్రోవల్లో వెళ్తారు, భక్తిహీనతలు కాబట్టి. ఎందుకంటే దేవుని యొక్క భయం లేనటువంటి వారు ఒక తప్పు చేసినప్పుడు ఈ తప్పుకి ప్రతిఫలం మనం అనుభవిస్తాము అన్నటువంటి భయం అనేది లేదు. ఎందుకంటే దేవుడు అంటే వారు ఆరాధించుకోవడానికి ఒకరు కావాలి కాబట్టి ఒకరిని పెట్టుకున్నారు, అంతవరకే. భయం ఉన్నటువంటి వారు అలా కాకుండా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఏదైనా సరే ఆయన చేస్తాడు, ప్రతిదానికి మనం లెక్క చెప్పుకోవాలన్నట్టు భయంతో బ్రతికే వాళ్ళు కొంతమంది, అయితే దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికేసే వాళ్ళు కొంతమంది. ఈ రెండు కోవాళ్ళను కూడా మనలో కూడా ఉన్నారు, గుర్తు చేసుకుంటే. అయితే నిజాయితీ అనేది మనిషి బయట చూపించే గుణం కాదు, దేవుని ఎదుట అతని అంతర్గత స్థితిని తెలియజేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక అబద్ధము జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. ఎందుకంటే ఒక అసత్యాన్ని దాయటానికి ఇంకో అబద్ధం ఆడాలి. కాబట్టి అంటే ఒక అబద్ధానికి వదులుగా ఇంకోటి అలా చేస్తూ ఉంటే ఏమైపోతుంది? అబద్ధమే అయిపోతుంది జీవితము. ఉదాహరణకు అననీయ సప్రియలు ఏం చేశారు? మనము నేర్చుకున్నాం కదా, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనంలో ఆ వచనాలు చదువుతూ ఉంటే అందులో జరిగినటువంటి సిచ్యువేషన్ మనము చూసాము, నేర్చుకున్నాము. మనుషుల్నే కాదు పరిశుద్ధాత్మను కూడా అక్కడ మోసం చేసినట్లు వాక్యము సెలవిచ్చున్నది. అలాగే నేటి జీవితాల్లో ఉద్యోగం కోసం తప్పుడు అర్హతలు సృష్టించటము, వ్యాపారంలో నాణ్యత లోపము, సామాజిక మాధ్యమాల్లో తన జీవితాన్ని అబద్ధంగా చూపించుకోవడం, అంటే ఉన్నది దాచిపెట్టి లేని దాన్ని ప్రోత్పలానికి లోన్ చేయటం అనమాట ఎదుటి వ్యక్తిని. ఇవన్నీ చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి, కానీ మన లోపల స్వభావాన్ని దెబ్బతీస్తాయన్న విషయము గ్రహించరు. అందుకే అబద్ధంతో సంపాదించిన లాభం కంటే సత్యంతో కోల్పోయిన లాభమే గొప్పది, అది గుర్తించండి. 6వ మాటలో చూసుకున్నట్లయితే 6వ వచనంలో నీతి అనేది మనిషిని కేవలం మంచి పేరుతో అలంకరించటమే కాదు, కానీ ప్రమాదం సమయంలో కూడా కాపాడే కవచంలో పనిచేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. కానీ దుర్మార్గము మనిషి తనకు తానే పడిపోయేలాగా చేస్తుంది. ఉదాహరణకు మరి నీతి ఎలా కాపాడుతుందని దానికోసం దానియేలు గారి విషయంలో జరిగినటువంటి విషయం మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో నేర్చుకున్నాము. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? దానియేలుపై తప్పును కనుగొనాలని అధికారులు ప్రయత్నం చేశారు, కానీ అతనిలో అవినీతి కానీ తప్పు కానీ కనిపించలేదు కదా, మనం నేర్చుకున్నాము. అయితే వీళ్ళు ఈగో చల్లారిందా? లేదు. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? మరి తప్పుడు ఆలోచనల చేత ఉండేవాళ్ళు ఆ బంధింప చేయాలనే చూస్తారనమాట. ఆ సింహాల బోన్లో పడేశారు. ఎందుకంటే ఆకలితో ఉన్న సింహాలు ఊరుకుంటాయా? చీల్చేస్తాయి. వీళ్ళు ఏమనుకున్నారు? తెల్లవారులు వేస్తే ఎముకలు కూడా ఉండవనుకున్నారు. అయితే అక్కడ జరిగింది ఏమైంది? దేవుడు వాటి కనులకి అలాగే వాటి నోటికి బంధించేశాడు. తర్వాత ఏమైంది? దానియేలు గారు విడిపింపబడ్డాడు, అంటే బయటకు వచ్చేశారు. దేవుని చేత కాపాడబడ్డాడు. నీతిగా జీవించాలి అందుకే. ఎందుకంటే మీ యొక్క క్రియలే మిమ్మల్ని మరణంలోనికా జీవంలోనికా నడిపించేవిగా ఉన్నాయి. ఆ రెండు స్థితులు మీ ముందున్నాయి కాబట్టి మీరు దేనిని సక్రమమైనటువంటి జీవితం జీవించాలా, అక్రమమైన జీవితం జీవించాలనేది ఎంచుకోవాల్సింది మనమే. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆరోపణలు మనకు వ్యతిరేకంగా రావచ్చు, కానీ మన నిజాయితీ నీతిమత్వమైనటువంటి ప్రవర్తన అనేది సాక్షిగా నిలుస్తుంది సమాజంలో. ఇది గుర్తుంచుకోవాలి. మనుషులను మనము నియంత్రించలేము, ఎందుకంటే ఎంతమంది మనుషులను నియంత్రించగలవు? కానీ మన ప్రవర్తన,
మన బ్రతికేటువంటి బ్రతుకులో ఆ సాక్ష్యము ఏది రావాలి బయటికి అన్నటువంటిది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అది నీవు మార్చుకోగలవు. ఎందుకంటే నీవు సక్రమమైన మార్గంలో నడిచావు అనుకోండి, నీ సాక్ష్యం బాగుంటుంది. ఎవరేమనుకున్నా నీకు అనవసరం. నీ నీతిని విడిచిపెట్టుకో. అలాగే 7-8 వచనముల ఆధారంగా చూసుకున్నట్లయితే అంతరార్థం ఏంటంటే, కంటికి కనిపించే సంపద అనగా వస్త్రాలు, వాహనాలు, ఇల్లు, నగలు, ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో కనిపించేటువంటి జీవితము ఇవేవి జీవితం కాదు. ఎందుకంటే గొప్పలు బాగా చెప్తూ ఉంటారు కదా జనాలు. వేవి మనిషి యొక్క అసలు స్థితిని తెలియజేయవు. ఎందుకంటే లేనివాడు ఉన్నట్లుగాను, ఉన్నవాడు లేనట్లుగాను చూపించగలడు. డిజిటలైజ్డ్ అనమాట. ఏఐ దీంట్లో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే అసలు విషయాన్ని దాచుకోగలిగినటువంటి వాడు ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ఎవరు ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా గుర్తించలేము. ఎవరైనా ఉన్న స్థితిని బట్టి జీవించటమే మేలు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలోనే జీవించాలి, గొప్పలకు పోకూడదు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 వచనం నుండి 21 వచనంలో మనము యేసు ప్రభు గారు ఆయన చెప్పినటువంటి ధనవంతుని యొక్క ఉపమానము అక్కడ చూస్తున్నాము. ధనం అంటే భూమి కలిగినటువంటి వ్యక్తి గురించి. ఎప్పుడైనా ధనవంతుడు ఏం చేస్తాడు? ఉన్నదానాన్ని ఇంకా రెట్టింపు చేయాలని ఆలోచిస్తాడు. ఉన్నదానం ఎక్కడ దాచిపెట్టుకోవాలని చూస్తాడు. ఆ ఆలోచనలోనే సరిగ్గా నిద్రపోడు, సరిగ్గా తినడు. ఆ ఉన్నదాన్ని ఎలా రక్షించుకోవాలన్నటువంటి ఆ తపనలోనే ఉంటాడనమాట. ఏమీ లేనడు ప్రశాంతంగా పడుకుంటాడు. ఎందుకంటే ఉన్నది కాస్త కడుపులో వేసేసాం కదా, ఇంకేం లేదు కదా, తీసుకుని వెళ్ళిపోవడానికి ఇంకేమీ లేదు కదా, దేవుడు రమ్మంటే వెళ్ళిపోతామని ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ ధనవంతుడు మాత్రం అలా కాదు. ఇది ఎవడు తీసుకెళ్ళిపోతాడా, ఎవడు దీన్ని కన్న వేసేస్తాడా అని అదే ఆలోచనలో ఉంటాడనమాట. కాబట్టి అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. ఈ వచనంలోనే ఈ ఆలోచనతోనే జీవితం అంతా కూడా అయిపోతుంది. నీవు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఉన్నది జానడు పొట్టడు. కప్పెట్టవలసింది మట్టిలోనే, ఉన్నది జానడే పొట్ట. ఈ రెండిట్ల కోసం ఎందుకెంత ఆరాటం? అది మంచి ఆరాటం కాదు. అది అదేంటది మనిషిని నష్టపరిచేది. ఉదాహరణకు మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. ఎవరికోసమో నాకు తెలీదు, నా ఇంట్లో జరిగింది నేను చెప్తున్నాను. మంచం మీద మనిషి చనిపోయారు. అంటే మనం సంపాదించుకున్న సంపాదన గురించి ఉదాహరణకు చెప్తున్నాను. మంచం మీద మనిషి చనిపోయారు. మంచం మీద చనిపోతే అరిష్టమని చెప్పి మంచం పారేశారే. ఇది ఎక్కడ రూలు? ఆ వ్యక్తి కష్టపడ్డాడు, ఆ వ్యక్తి సంపాదించాడు, ఆ వ్యక్తి కష్టపడి సంపాదించిన దానిని మీరు అది జల్లేశారంటే అది కూడా ఆయన తీసుకుని వెళ్ళారా? తీసుకుని వెళ్ళే, ఎవరో తీసుకుని వెళ్ళారు. తరువాత ఆ మనిషి ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే ఆ ఇంట్లో ఆ కష్ట నష్టాల బాధలన్నీ కూడా అనుభవించాడో అదే ఇంట్లో ఆ 12 రోజుల 11 రోజుల స్మారకము అనేటువంటి కార్యక్రమం ఏదో ఉంటుందో అది జరిపించట్లా ఇప్పుడు. ఎందుకంటే రెడీ అవ్వడానికి టైం చాలదంట. ఈ రెడీ అవ్వడం ముఖ్యమా, ఆయన యొక్క జ్ఞాపకార్థం ముఖ్యమా? రెడీ అవ్వడానికి సమయం చాలదు, ఫోన్ కొట్టు, లీడ్ పెట్టు, అయిపోయాయి. ఆ మొత్తం ఫుడ్ అంతా వచ్చేస్తే టైంకి మొత్తం అంతా తినేసి వెళ్ళిపోతారు, 2 రాగాలు తీసేసి. ఇది అయిపోయింది డేట్ లోకం. ఆ తీరు మనిషి నీవెంత సంపాదించినా నేను పెట్టాల్సింది మట్టిలోనే. మనిషి నీవెంత మరి ఉన్నప్పుడు ఎంత ఆత్రం పడినా సరే నువ్వు నింపుకోవాల్సింది జానుడు పొట్టడే. దానికోసము ఎన్నో మరి దౌర్భాగ్యమైన పరిస్థితులను గుండా వెళ్తున్నావు, ఆ ఎన్నో పాపాలు చేస్తున్నావు. ఇదంతా కూడా దేవుని నీతికి వ్యతిరేకమైనటువంటిది. అది మరిచిపోతున్నావు. దేవుని నీతితో ఎప్పుడు కూడా కట్టబడాలి. నీ యొక్క పాప విమోచన అనేది మనము చెల్లించేటువంటి రక్తాపరాధం వల్ల కాదు, పరిశుద్ధమైనటువంటి రక్తాభిషేకం వల్ల పాప విమోచన అనేది జరుగుతుంది. అది మనం గుర్తించాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్త అభిషేకం క్రిందకు వస్తేనే రక్షణ అనేది. తలుపు వేయబడినప్పుడు నువ్వు లోపలికి రాగలవు. తలుపు వేశారనుకో లోపల రావడానికి కూడా మరే ఆస్కారం లేదు. మనము చాలా అంతిమ దినాల్లో ఉన్నాం. పరిస్థితులు ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితులు. ప్రకటన గ్రంథంలో జరుగుతున్నటువంటి స్త్రీ ఏలుబడి కూడా వచ్చేసింది, మరి చూస్తున్నాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రక్షణ నేడే, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందండి. నిత్య జీవంలోను ప్రవేశించాలంటే నీతికరమైన మార్గం చాలా ఉపయుక్తము, చాలా అవసరము.
కాబట్టి మనం దేవుని యొక్క మాటలను ఆశ్రయించి దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవిద్దాం. మన జీవితాలను దేవునికి ఇష్టంగా మార్చుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి ప్రతి జీవితంలో కూడా దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడాలి.